పైకి లేపితివి క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలము నీచితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభునే వెంబడింతు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి కంటి పాపగ నీవు నన్ను కాసితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలసెదను నేలలో నిన్ను కొలసెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేళను నీట్లు మరతు ప్రభు నీ కొరకు సాక్షిగా ఇళ్ళలో జీవింతును ఇళ్ళలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా నేటి వాగుల కొరకు దూపి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దాపిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దాపిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేళను నీవు మరువకుమా. వందనాలండి అందరికి. వందనాలు ఆంటీ. చక్కని పాట, చక్కని అర్థవంతమైన పాట పాడి వినిపించిన లే ఆంటీకి దెబారా ఆంటీకి వందనాలు తెలియజేస్తున్నాం. ఏసు చేస్తున్నాము చక్కని పాట అండి. నా ఏసు చేసిన మేలును మరవకూడదని, పనికిరాని నన్ను నీవు పైకి లేపినావని, నా అడుగులు స్థిరపరిచినావని, అంధకార లోయలో ఉన్న ఏ అపాయం రానికుండా నన్ను కాపాడిన దేవుడు, నడిపించే దేవుడు అని చక్కగా అర్థవంతంతో పాడిన పాటకే మీకు వందనాలు తెలియస్తున్నాం అంటే ఎస్తేర్ ప్రేయర్ వారి తరఫున వందనాలు ఆంటీ. ఇప్పుడు మన మధ్యలో ఉన్న స్వర్ణలత బెంగళూరు సిస్టర్ మనకి వాక్యాన్ని అందిస్తారు. సిస్టర్ వందనాలు సిస్టర్, అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్. ఒక్క నిమిషం సిస్టర్. స్వర్ణలత సిస్టర్ భర్త గారి పేరు అబ్రహాం లింకన్ గారు. తను సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు.
దుమ్ములూరు అసెంబ్లీలో ఎల్డర్ గా ఉండి సేవ చేస్తూ ఉంటారు. సిస్టర్ కూడా హౌస్ వైఫ్. స్త్రీల మధ్యలో ఉండి సేవ చేస్తూ ఉంటారు. వీరికి 2 ఆడపిల్లలు. ఇద్దరు చదువుకుంటూ ఉండరు. ఇప్పుడే కాదు, ఈ సిస్టర్ మన మధ్యలో 2, 3 సార్లు సాక్ష్యం పంచుకున్నారు, వాక్యం పంచుకున్నారు. ఇప్పుడు ఈ సమయాన్ని మనం ఈ సోదరికి అప్పచెప్తాం. సిస్టర్ ఆ, స్టార్ట్ చేయండి సిస్టర్. ఓకే. వందనాలు సిస్టర్. మన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మీతో సహవాసం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన అనుకూలతకి, అవకాశానికి దేవుని స్తుతిస్తూ ఈ అవకాశం కల్పించిన ఆంటీకి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను అక్టోబర్ నెల నుంచి ఈ జూమ్ మీటింగ్లో రెగ్యులర్గా జాయిన్ కాలేకపోయాను. దానికి కారణం ఏంటంటే మేము నూతనంగా లాస్ట్ ఇయర్ జనవరిలో ఇల్లు కట్టడం స్టార్ట్ చేసామన్నమాట. అది లాస్ట్ అక్టోబర్ నుంచి ఫినిషింగ్ వచ్చినప్పుడు ఎక్కువ బయట తిరగాల్సి వచ్చింది. పనుల భారము, ఇంకా నేను కూడా పర్సనల్గా టైం స్పెండ్ చేయడానికి దేవునితో అది ఒక పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. ఆ పరిస్థితులు బట్టి నేను జాయిన్ కాలేకపోతున్నాను. దయతో నన్ను క్షమించండి. ఆ తర్వాత మేము డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, ఇల్లు మారటం అంటే చాలా పనులు, మరి కొత్త ప్లేస్, అంటే వాటర్ చేంజ్, వాతావరణ మార్పులు, దానివల్ల కూడా నేను ఒక 1 మంత్ కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి సిక్ అవుతానే వచ్చాను అనమాట. దేవుని మహాకృపను బట్టి, మాకు సంఘంలో అందరు చేసిన ప్రార్థన బట్టి ఇప్పుడు కొంచెం అంతా అడ్జస్ట్ అవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ, నేను ఇంతకుముందు కొన్నిసార్లు వాక్యం షేర్ చేసుకున్నాను, నా గురించి కొంతమందికి తెలుసు. అయితే ఈ పరిస్థితులన్నిటిలో ఈ దేవుడు నాకు చాలా విషయాలు లాస్ట్ 1 ఇయర్లోని దేవుడు చాలా విషయాలు నాకు నేర్పిస్తా వచ్చాడనమాట. ఎప్పుడైనా సరే మేము ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ ఇంట్లోకి కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చినప్పుడు, మళ్ళీ ఏదైనా అంటే షాపింగ్ అది సెలక్షన్కి వాటికి వెళ్ళినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన అనమాట. ఈ ఈ హౌస్ పర్మనెంట్ కాదు. ఈ పర్మనెంట్ కాని దాని కోసము మనము ఎంత ప్రయాసపడుతున్నామో, ప్రతిదీ దగ్గరుండి చూసుకోవటము, పని వాళ్ళు సరిగ్గా పని చేస్తున్నారా లేదా చూసుకోవటం, ఎంత కేర్ తీసుకుంటున్నాం కదా. మరి ఉమ్, తర్వాత మనం నిత్యము ఉండే దేవునితోటి అక్కడ గృహం కొరకు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత ఇదిగా ఉండాలి అని చెప్పి పదే పదే నాకు ఆ మనసులోని అస్తమాను రోజుకి ఒకసారైనా అనిపిస్తా ఉంటుంది అనమాట. ఇదంతా అంటే ఒక పోరాటం లాగా, ఒక దానిలాగా అనిపించింది అనమాట. ఈ విషయాలన్నిటి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ, నేను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని, అంటే ఒక వాక్యం నన్ను ఆకర్షింపచేసింది అనమాట. అది ఏంటంటే దాని గురించి నేను ధ్యానించాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం అనమాట. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అంటే ఆ నాకు ఈ లైఫ్ అంతా పరిగెడుతున్నట్టు, పోరాడుతున్నట్టు నాకు అలాగే అనిపిస్తా ఉందన్నమాట. అలా అనిపించేటప్పుడు ఈ వాక్యం నన్ను ఆకర్షించింది అనమాట. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు అనమాట. పౌలు ఎక్కువగా మనం తర్వాత కూడా ఈ తిమోతి పత్రిక అవన్నీ చూసినప్పుడు తరచూ యుద్ధానికి, పోరాటానికి సంబంధించినట్టే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. లాస్ట్ లో కూడా అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని. అలాగా ఆ యుద్ధం, అలాగే మాటలన్నీ ఉంటాయన్నమాట. అంటే మనము ఆ ఆ, ఈ యుద్ధంలో మనము ఎట్లాగా అంటే కొన్ని సరైన విధానాలు ఉంటాయి, కొన్ని సరికాని విధానాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ పోరాటంలో మనం సరైన విధానంలోని పోరాడితేనే మనకి విజయం వస్తుంది అనమాట. సరికాని విధానాల్లో మనం పోరాడితే మనము అపజయాన్నే ఎదుర్కొంటాం అన్నమాట. కాబట్టి మనం సరైన విధానంలో సాతాను దుర్గాలను ఓడించడానికి మనకి ఏంటి అవసరం అంటే అసాధారణమైన దైవిక శక్తి మనకు అవసరం అన్నమాట. ఆ దైవ బలము, దైవ శక్తి లేకపోతే మనము ఆ సాతాను తంత్రాలను ఎదిరించలేము, వాటితోటి యుద్ధం చేయలేమన్నమాట. దానికి ఆ దానికి ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు
ఎఫెసీ పత్రికలో ఉంటది కదా, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనము యుద్ధం చేయాలన్నమాట. అప్పుడు ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే మనకి ఆ శక్తి వస్తుందన్నమాట. మళ్ళీ యోబు కూడా అంటాడు కదా 7వ అధ్యాయం 1 వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదా అని అంటాడనమాట. అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం ఎవరం ఏ స్టేజ్‌లో ఉన్నా ప్రతి స్టేజ్ ఒక పోరాటం, ఒక యుద్ధంలానే అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు 10థ్, 12థ్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలున్నారు కదా, అది వాళ్ళకొక పోరాటం అన్నమాట. సిలబస్ సకాలానికి కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి అనేది. అదే పేరెంట్స్‌గా మనకేంటంటే వాళ్ళు బాగా చదివించి వాళ్ళని సరిగ్గా ఎగ్జామ్ ప్రిపేర్ చేయడం పేరెంట్స్‌కి అదొక ఛాలెంజ్ అన్నమాట. ఇంకా అట్లాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, హెల్త్ విషయాల్లో కూడా అసలు హాస్పిటల్‌లో అది చూస్తా ఉంటే ఒక్కొక్కళ్ళు హెల్త్ విషయంలో ఎంత పోరాడుతున్నారో అనిపిస్తుందన్నమాట. గత ఆదివారము మా సంఘంలో ఒక బ్రదరు ప్రభునందు నిద్రించారన్నమాట. ఒక 10 రోజుల నుంచి ఐసీయూలో ఉన్నారు. 2 రోజులు కంటిన్యూస్‌గా 3 వారాల నుంచి ప్రతి సండే ఐసీయూ దగ్గరికెళ్తూనే ఉంటా. ఐసీయూ దగ్గర అక్కడ బయట వాళ్ళని చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ బాధ అదంతా అదొక పెద్ద పోరాటంలాగా అనిపించిందనమాట. ఇంకా అలాగే అసలు మళ్ళీ చిన్న మదర్స్‌ని చూసామనుకోండి, చిన్న పిల్లలు వాళ్ళకి ఫుడ్ తినిపించటమే ఒక పెద్ద పోరాటంలాగా అనిపిస్తది. వాళ్ళు సరిగ్గా కూర్చోబెట్టి అలా ప్రతి స్టేజ్‌లోని మన లైఫ్‌లోని పోరాటమే అనిపిస్తదనమాట. దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఇది చేయాలి అని చెప్పేసి నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నాననమాట. పౌలు కూడా అంటే క్రైస్తవ్యాన్ని యుద్ధంతోనే పోల్చాడనమాట. యుద్ధంలో సైనికుడు మాత్రం ఓడిపోకూడదు. అది గెలిస్తేనే మనకిదనమాట. అది మనం ఎట్లా పోరాడాలి ఏంటి అనేది 2 తిమోతి 2 అధ్యాయంలో ఉంది చూడండి ఒకసారి. 2 తిమోతి 3 వచనం, 2 అధ్యాయం 3 వచనంలో. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే మనము మంచి సైనికుని వలె మనము పోరాడాలన్నమాట. సైనికుడు ఎప్పుడు కూడా అంటే పక్కనున్న వాళ్ళని సంతోషపెట్టాలని మాత్రం కోరుకోడు గానీ, ఏంటంటే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడాలన్నమాట. నియమం ప్రకారం పోరాడితేనే వానికి కిరీటం వస్తుంది. ఇప్పుడు మన లైఫ్‌లో కూడా మనము నియమం ప్రకారం పోరాడితేనే మనకి జీవ కిరీటం వస్తుందన్నమాట. యుద్ధం అనంగానే మనకి గుర్తొచ్చేదేంటంటే, జనరల్‌గా సండే స్కూల్ పిల్లలు గాని ఎవరినైనా అడిగితే ఫస్ట్ యుద్ధం అని, యుద్ధము ఇప్పుడు సర్వాంగ కవచము అవన్నీ ఎవరు గుర్తొస్తారంటే గొల్యాతు, దావీదు గుర్తొస్తారనమాట. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దాని గురించి ఉంటుందన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనము. దావీదు, నీవు కత్తియు, ఈటెయు, బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. మామూలుగా యుద్ధానికి మనం ఉపయోగించేవి జనరల్‌గా ఫిజికల్‌గా ఉపయోగించేవి అన్నట్టు 38వ వచనంలో కూడా ఉంది. రాగి శిరస్త్రాణం అతను కడతారు. మళ్ళీనేమో కత్తి పట్టుకుంటారు. ఈటె, బల్లెము, డాలు ఇవన్నీ పట్టుకుంటారు గదా! కానీ దావీదు అవన్నీ కాదు గానీ, జీవము గల యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నాను అని చెప్పి ఆహ్, దా గొల్యాతు మీద విజయాన్ని దావీదు సాధిస్తాడనమాట. అలాగే మనం కూడా మన ఆత్మీయ పోరాటంలో అంటే ఫిజికల్‌గా అయితే ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ పోరాటంలో ఈ ఇవి ఏం ధరించుకోవాలి, మనం ఏం చేయాలి అని అది ఆలోచిస్తూ అన్నప్పుడు చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ఈ 20వ వచనం వరకు ఉందన్నమాట. ఒకసారి నేను చదువుతున్నాను. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమన ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ సర్వాంగ కవచం గురించి అంతా రాసి ఉందన్నమాట. ఈ 10వ వచనంలో ఏమంటాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని ఉంది. అంటే మనకి బలం ఎలా వస్తది అంటే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టే మనకి బలం వస్తది అనమాట. ఆయన శక్తిని మనం ఆశ్రయిస్తే మనకి బలం వస్తుంది అనమాట. మళ్ళీ ఇందాక చదివినట్టు 2 తిమోతి 2వ అధ్యాయం మొదటి వచనం ఉంది కదా, నా కుమారుడా క్రీస్తు యేసందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంది. ఆయన కృపచేత మనకి బలం వస్తుంది. ఆయన యొక్క శక్తిని బట్టి మనం బలవంతులమై ఉంటాం అన్నమాట. మళ్ళీ ఇంకా 13వ వచనంలో కూడా అన్నట్టు, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడే అని. 11వ వచనంలో ఏమో మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడే. ఇక్కడ 11వ వచనంలోని 13వ వచనంలోను 2 సార్లు చెప్తున్నాడు అనమాట, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడే అని. ఎందుకు ధరించుకోవాలి అని అంటే 11వ వచనంలో ఉంది చూడండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. మళ్ళీ 13వ వచనంలో ఏమో ఎదిరించుటకును నిలువబడుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు అని ఉంది. అంటే మనము ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలన్నమాట. అసలు మనం పోరాడింది, మనం ఎవరితో పోరాడుతున్నాము అనేది 12వ వచనంలో ఉంది. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అంటే మనం ఎవరెవరితో పోరాడుతున్నామో ఇక్కడ ఆ లిస్ట్ అంతా చెప్పారనమాట. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాం అనమాట. ఈ పోరాటంలోని మనము ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలన్నమాట. ఆ సర్వాంగ కవచంలోని ఏమేమి ధరించుకోవాలి, అందులో ఏమేమి ఉన్నాయి అనేది మనం చూస్తా ఉన్నాం అనుకోండి. ఇక్కడ 7 ఉంటాయి అన్నమాట మొత్తం. ఆ 7 ఏ ఒక్కటి నెగ్లెక్ట్ చేసినా సరే మనం ఓడిపోతాం. ఆ 7 మనము ప్రతిదినము మనం అవి మనలో ఉంచుకొని మనము చేస్తేనే మనం మన డైలీ లైఫ్‌లోని సాతాను పెట్టే శోధనలను మనము ఎదుర్కోగలం అన్నమాట. దీనికోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ రోజంతట్లో ఆయన శక్తి నాకు కావాలి. ఈ రోజంతట్లో ఆయన మహిమార్థమై మనం నిలబడాలి. సాతాను కుతంత్రాలను ఎదిరించడానికి ఎదిరించాలి అని చెప్పి మనం ప్రార్థన చేసి ఆ రోజు సహాయాన్ని అడిగితే దేవుడు ఆ రోజంతట్లో మనకి సహాయం చేస్తాడనమాట. దేనికదే ఇక్కడున్న 7 దేనికదే ప్రాధాన్యత ఉందన్నమాట. ఇది సర్వాంగ కవచం అంటే ఇలా ఉంటది, ఇది బాగుంది అనుకోవటానికి అంటే బాగుంది అనుకోవచ్చు. కానీ దాన్ని మన లైఫ్‌లో మనం అప్లై చేసుకుంటేనే దాన్ని మనము విజయం సాధించగలం అన్నమాట. అది ఎట్లా ధరించుకొని అవన్నీ మనం అప్లై చేసుకుంటేనే మనకి క్రీస్తులో మనకి విజయం దొరుకుతుంది. అది ఏమేమి ధరించుకోవాలి అనేది ఒక్కొక్కటి మనం చూద్దాము. 14వ వచనంలో ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నడుముకి ఏంటంటే సత్యం అనే దట్టి కట్టుకుంటే బెల్ట్ అన్నమాట.
జనరల్‌గా మన స్త్రీలం కదా! మనకి నడుము అంటే నడుము అంటే నడుముకి కడతారు. ఎందుకంటే బలం కోసం కడతారు. జనరల్‌గా డెలివరీ అయిన తర్వాత మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా! బెల్ట్ పెట్టుకోండి అని చెప్పేసి. ఆ సపోర్ట్ కోసం, బలం కోసం మనం అది బెల్ట్ పెట్టుకుంటామనమాట. సత్య నడుముకి ఏం పెట్టుకోవాలంటే సత్యమను బెల్ట్ పెట్టుకోవాలనమాట. సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం అనమాట. సాతాను ఎక్కువగా మనల్ని చేసేదేంటంటే అసత్యం చెప్పి, అబద్ధం చెప్పే మనల్ని మోసగిస్తదనమాట. కాబట్టి మనం సత్యం బాగా తెలిసుంటే, సాతాను చెప్పేది అసత్యమా అని మనం రికగ్నైజ్ చేయగలమనమాట. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అవ్వను కూడా సాతాను ఇది నిజమా అని చెప్పి మోసం చేసింది కదా! ఇట్లాగన్నారు. అబద్ధం చెప్పి మోసం చేసిందనమాట. ఎక్కువగా మనం స్త్రీలం తొందరగా అలా చిన్న చిన్న విషయాలు నమ్మేసి మనం మోసపోతా ఉంటామనమాట. మళ్ళీ హ్మ్. ఇప్పుడు మనకి సత్యం అంటే మన దేవుడే సత్యవంతుడు. మన దేవుని గురించి మనము ఆ సత్యవంతుని గురించిన జ్ఞానం మనం సరిగ్గా ఎరిగి ఉంటే, ఆయన గురించి తెలుసుకొనుంటే, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా! అబద్ధ బోధలు ఇంకా రకరకాలైన ఇది వస్తా ఉంది. అప్పుడది మనం వింటా ఉన్నప్పుడు మనకు తెలుస్తది. ఏది సత్యమైందో, ఏది అబద్ధమైనదో అనేది మనకు తెలుస్తదనమాట. ఇంతకుముందు కరోనా ముందనుకుంటా ఈ ఏంటి ఈ కరెన్సీ డూప్లికేట్ కరెన్సీ బాగా వచ్చింది గదా! బాగా వచ్చినప్పుడు ఏది ఒరిజినలో, ఏది డూప్లికేట్ అనేది రికగ్నైజ్ చేయటం కొంచెం కష్టమైందనమాట. అయితే బ్యాంక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట. ఏందంటే ఒరిజినల్ నోట్ గురించి వాళ్ళకి బాగా తెలియజేశారనమాట. ఏ ఏవేవి ఎక్కడుంటాయి అవన్నీ ఉంటాయి కదా కొన్ని. అవన్నీ వాళ్ళకి ఒరిజినల్ గురించి బాగా తెలిసేటప్పటికి వాళ్ళ చేతిలోకి డూప్లికేట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఒరిజినల్ గురించి తెలుసు కాబట్టి డూప్లికేట్ ఏదో అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అలాగే మనము సత్యవంతుడైన దేవుని గురించి, ఆ సత్యాన్ని గురించి మనం బాగా తెలుసుకుంటే డూప్లికేట్ ఏది సాతాను మనల్ని అబద్ధం చేసి మోసగించాలని ట్రై చేసినా మనము ఆ ట్రాప్‌లో పడమనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్‌దేమో సత్యమను తట్టి గదా! సెకండ్‌దేమో నీతి అను మైమరుగు తొడుగుకొని. నీతి మన దేవుడే మన నీతిమంతుడు గదా! నీతి అను మైమరువు అంటే మైమరువు హృదయానికి ఇక ఉంటదనమాట. అది బ్రెస్ట్ ప్లేట్ అంటారనమాట. మైమరువుతో హృదయాన్ని భద్రపరుస్తారనమాట. సాతాను కూడా ఎక్కువ మన హృదయాల్ని మోసగించడానికే చూస్తదనమాట. మనం దేవుని నీతితో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు సాతాను యొక్క ఎటువంటి ప్రయత్నానికైనా, ఎటువంటి దండుకైనా సరే మనము భయపడిన అవసరం లేదనమాట. ఎందుకంటే మన నీతిమంతుడైన దేవుడు మనలో ఉన్నాడు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అన్న దాంతో ఉన్నప్పుడు సాతాను మనల్ని ఏమీ చేయలేదనమాట. ఇప్పటికి 2 అయ్యాయి కదా! మూడోది ఆహ్, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సను జోడు తొడుక్కొని నిలువబడి. పాదాలకేంటంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అని జోడు అనుంది. సమాధాన సువార్త. అంటే సువార్త మనం ప్రకటించాలి. అది ఏంటంటే సమాధానంగా, చక్కగా వాళ్ళకి అర్థమైన రీతిలో ఆహ్, మనము సువార్త చెప్పాలనమాట. అంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్సు, మళ్ళీ వాళ్ళు ఇది చేసి మాట్లాడటం అట్లా కాకుండా, మనం సమాధానంగా మన దేవుని గురించి మనం వాళ్ళకి తెలియజేస్తే, వాళ్ళల్లో మార్పు చెందుతదనమాట. అక్కడ ఏమనుందంటే సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి. అంటే చెప్పులు అది వేసుకొని నిలువబడి అనంటే రెడీ టు గో అన్నట్టు గదండీ. ఇప్పుడు మనం వేసుకొని కూర్చున్నాము అంటే రిలాక్స్‌డ్‌గా ఉన్నామని అర్థం. ఇక్కడ ఏంటంటే సిద్ధ మనసను జోడు తొడుగుకొని నిలువబడి అనుందనమాట. ఏ ఏ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సువార్త చెప్పటానికి రెడీగా ఉండాలనమాట. ఆ రెడీగా ఉన్నప్పుడు అంటే మనము అందరికీ సువార్త చెప్పవలసిన బాధ్యత, భారము మన మీదుంది. యేసు ప్రభువారు కూడా తన శిష్యులకు చెప్పారు గదా! సమస్త సృష్టికి వెళ్లి, సర్వలోకానికి వెళ్లి, సమస్త సృష్టికి సువార్తను తెలియజేయమన్నారు గదా! అందుకే మనం సువార్త చెప్పటానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలనమాట. మళ్ళీ యెషయాలో గూడా ఉంటది గదా! సువార్త ప్రకటించువాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవని చెప్తారు గదా! ఒకసారి ఇప్పుడు మనకున్న పరిస్థితులను బట్టి మనకి సువార్త చెప్పటానికి అవకాశం లేదనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే,
19-20 వచనంలో ఉంది కదా, ఇదే అధ్యాయం 6వ అధ్యాయం 19-20లో. మరియు అంటే సువార్త ప్రకటించే వారి కోసం ప్రార్థన చేయాలి. నేను దేని నిమిత్తం రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండేది. ఒకవేళ మనకున్న పరిస్థితులను బట్టి మనకి సువార్త ప్రకటించడానికి అవకాశం లేదనుకోండి, సువార్త ప్రకటించడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ కుదరకపోతే మాత్రం వాళ్ళ కోసం అంటే ప్రకటించే వారి కోసం మనము పట్టుదలగా ప్రార్థన చేయాలన్నమాట. వాళ్ళు చక్కగా వాళ్ళకి వాక్శక్తి దేవుడు అనుగ్రహించి వారి ధైర్యంతో దేవుని గురించి చెప్పాలి అని చెప్పి మన అనుదిన ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇప్పటికి 3 అయ్యాయి కదా. ఫస్ట్‌దేమో సత్యమను దట్టి, సెకండ్ నీతి అని మైమరువు, మూడోదేమో సమాధాన సువార్త. 16వ వచనంలో ఇవన్నీయు కాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి. అంటే ఈ పైన చెప్పిన 3 ఇవి కాకుండా విశ్వాసమను డాలు పట్టుకొనమంటున్నాడన్నమాట. విశ్వాసము అది ఎందుకు పట్టుకోమంటున్నాడంటే అక్కడే ఉంది. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అంటే మనం విశ్వాసం అనే డాలు పట్టుకోవటం ద్వారా వాడు సాతాను వేసే అగ్ని బాణాలన్నిటిని ఆర్పటానికి మనకి శక్తి వస్తుందన్నమాట. ఇక్కడ శక్తిమంతులు అనేది ఇది 3వసారి రిపీట్ అయిందన్నమాట. ఫస్ట్ 11వ వచనంలో ఎదిరించుటకు శక్తిమంతులు అన్నారు. తర్వాతేమో నిలువబడుటకు 13వ వచనంలో నిలువబడుటకు శక్తిమంతులు అన్నారు. ఇక్కడేమో ఆర్పుటకు శక్తిమంతులు అని చెప్పేసి అని అంటున్నారన్నమాట. పౌలు ఏంటంటే పూర్తిగా దేవుణ్ణి నమ్మాడనమాట. క్రీస్తుని పూర్తిగా నమ్మి ఆయన మీదే ఆధారపడ్డాడనమాట. ఆ క్రీస్తుతో సన్నిహిత సంబంధం మనకు ఉన్నప్పుడు సాతాను శోధనలను మనము జయించగలము. మరి అది హెబ్రీలో కూడా ఉంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని. కాబట్టి మనము మన విశ్వాసం కలిగి దేవుడు ఉన్నాడు మనకి అనే ధైర్యంతోటి మనము మన జీవిత యాత్రలో ముందుకు కొనసాగాలన్నమాట. అసలు ఇవి అగ్ని బాణాలని ఆర్పుటకు శక్తిమంతులు ఉన్నారు కదా, అసలు దీని గురించి ఏముంది అని చెప్పి నేను వేరే బుక్స్‌లో చదివితే, ప్రాచీన కాలంలో యుద్ధంలో అతి ముఖ్యమైన ఆయుధం ఏంటంటే అగ్ని బాణాలన్నమాట. దాన్ని జనపనారతో చుట్టి కీల్లో ముంచేసి అగ్నితో దాన్ని కాల్చి గురిపెట్టి దాన్ని వదులుతారనమాట. అప్పుడు యుద్ధ వీరుడి దగ్గర చెండు తో అతకబడిన ఎర్రని డాల్ ఉంటదనమాట. ఆ బాణం ఇట్లాగా స్పీడ్‌గా వచ్చినప్పుడు యుద్ధ వీరుడు ఏం చేస్తాడంటే ఆ డాల్‌ని ఇట్లా అడ్డం పెట్టేటప్పటికి ఈ బాణం దానికి తగిలి అది ఆరిపోతదనమాట. స్పీడ్‌గా వచ్చి అది ఆరిపోయి కింద పడిపోతదనమాట. అలాగే మనము సాతాను పెట్టే అగ్ని బాణాల్ని మనము తప్పించుకోవాలంటే మన విశ్వాసం అనే డాల్ పెట్టుకొని దానితో మనం దాన్ని అడ్డగిస్తే ఆటోమేటిక్‌గా సాతాను బాణాలు కింద పడిపోయి ఆరిపోవాలన్నమాట. అంటే మనము ఎంత విశ్వాసంగా ఉంటేనే ఆ కార్యాలు జరుగుతాయన్నమాట. అందుకే ప్రతిదినము మనము ప్రార్థన చేయాలి. శిష్యులు అడిగారు కదా, ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని చెప్పి అడుగుతారు. నేనైతే మాత్రం మా మా ఫ్యామిలీ మా అందరి గురించి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రతిదినము నేను ప్రార్థన చేస్తానన్నమాట. మనం ఆ విధంగా మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ 17th వర్స్‌లో రక్షణ అను శిరస్త్రాణమును మరియు రక్షణ అను శిరస్త్రాణము అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు ఏంటంటే రక్షణ అను శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే మనందరికీ తెలుసు కదండీ, హెల్మెట్. హెల్మెట్ జనరల్‌గా మనం దేనికి యూజ్ చేస్తాము? సేఫ్టీ కోసము, ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు జనరల్‌గా హెల్మెట్ ఎవరు పెట్టుకుంటారంటే బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు పెట్టుకుంటారు. లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పైనుంచి ఏవైనా పడకుండా వాళ్ళ తల సేఫ్‌గా ఉండాలి. ప్రమాదం ప్రొటెక్షన్ కోసం వాళ్ళు పెట్టుకుంటారనమాట. అది అంటే హెల్మెట్ నా దగ్గర ఉంది అని అనుకోని పెట్టుకోకుండా ఉన్నామనుకోండి, ఇప్పుడు బయటికెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా బైక్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకొనే వెళ్ళాలన్నమాట. ఏ సమయానికి ఎలా ఉంటదో ఒకవేళ మన మిస్టేక్ కాకపోయినా అవతలోళ్ళ మిస్టేక్ అయినా సరే
మనం పడే ఛాన్స్ ఉందన్నమాట. మన తలకి దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఒకసారి రక్షణ పొందాము అని ఊరుకోకుండా, మన దినదిన రక్షణ కొరకు మనము దినదినము రక్షణ పొందాలి. దినదినము దేవుని యొద్ద అడుగుతా ఉండాలన్నమాట. దినదినము దాన్ని ధరించుకోవాలన్నమాట. అప్పుడే మనం సేఫ్‌గా ప్రొటెక్టివ్‌గా ఉండగలమన్నమాట. తర్వాత ఏంటంటే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గం. యుద్ధమందు ఇంకోటేంటంటే ఉపయోగించే ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఖడ్గం అన్నమాట. ఖడ్గం మామూలుగా యుద్ధ వీరుడు తన భద్రత కొరకు యూజ్ చేస్తాడన్నమాట. ఇప్పుడు మామూలుగా అది ఇక్కడ నడుము దగ్గర అది వర అంటారు కదా! వరలో పెట్టుకొని ఉంటాడు. ఎవరైనా ఎనిమీ వచ్చినప్పుడు దాన్ని ఇట్లా చూపించి, దాన్ని ఇట్లా ఇట్లా తిప్పి అట్లా ఏదో చేస్తారు కదా! ఆ! అది చేసినప్పుడు అది ఏంటంటే అతని ప్రొటెక్షన్ కోసం అది ఆ ఖడ్గాన్ని తన దగ్గర ఉంచుకుంటాడనమాట. ఇప్పుడు అది అది వరలోనే ఉంచేసాడనుకోండి, శత్రువు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించలేదనుకోండి, ఆ శత్రువు దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి శత్రువు దగ్గరకొస్తున్నప్పుడు వరలోంచి ఆ కత్తి తీసి తన మీద ప్రయోగిస్తేనే కదా తను ఆ శత్రువుని జయించగలడు. అలాగే మన దగ్గర వాక్యము ఉంచుకుంటే సరిపోదు. దాన్ని మనం ఉపయోగిస్తా ఉండాలనమాట. అది సరైన సమయంలో, సరైన విధానంగా మనం ఉపయోగించాలనమాట. ఇప్పుడు నే ప్రాక్టీస్ చేయిస్తారనుకుంటా. అది ఎట్లా తిప్పాలి, ఏంటి అని చెప్పేసి. అది వాడు వచ్చినప్పుడు కరెక్ట్‌గా దాన్ని యూజ్ చేస్తేనే వాడిచ్చేస్తాడు. అలాగే మన లైఫ్‌లో కూడా వాక్యాన్ని సరైన సమయంలో, సరైన విధంగా ఉపయోగించాలంట. అది ఎప్పుడు అనంటే, దాన్ని మనం అభ్యాసం చేయాలనమాట. ప్రాక్టీస్, ఎక్సర్‌సైజ్ చేస్తేనే గాని మనం దాన్ని ఉపయోగించలేం. మనకి హెబ్రీ 4:12లో గూడా ఉంది గదా! ఒకసారి చదువుతున్నాను. 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఇక్కడ కూడా చూడండి ఏముందంటే సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి మామూలుగా ఖడ్గమే ఇదిగా ఉంటది కంటే, దానికంటే వాడిగా ఉంటదనమాట దేవుని వాక్యం. ఆ వాక్యం ఏం జేస్తదంటే, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధిస్తుందను. అందుకే మనము దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకోవాలనమాట. మనం అప్లై చేసుకుంటా ఉండాలి. అంతే కాకుండా ఇప్పుడు దేవుని వాక్యం ఆరోదవుతుంది. ఏడవదేమో ప్రార్థన. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన గురించి మనందరికీ తెలుసు. ప్రార్థన గురించి ఎంత చెప్పినా సరిపోదనమాట. మనం ఏం చేయాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన. విజ్ఞాపన అంటే మనం ఇతరుల కోసం చేసేది కదా! ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని. మనము ఏదో అంటే వాళ్ళేదో చెప్పారు, వాళ్ళ గురించి చేసేసాము అనకుండా వారి నిమిత్తం, అందరి నిమిత్తం, సమస్త పరిశుద్ధుల నిమిత్తం, మనకు తెలిసిన వాళ్ళందరి నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. శిష్యులకు కూడా యేసుప్రభువారు చెప్తారు గదా! మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనకు ఆ పట్టుదల అది ఎప్పుడొస్తదంటే, మనం ఆ అవతల వ్యక్తితో మాట్లాడి, వాళ్ళ విషయాలు వాళ్ళతోటి ఒక 5 మినిట్స్ అలా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళ విషయాలు కనుక్కుంటే, అప్పుడు వాళ్ళ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ అయి చెప్పాననుకోండి, అప్పుడు అవి మనవిగా భావిస్తామనమాట. అవును వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి. అప్పుడు మనకి పట్టుదలొస్తదనమాట. లేదు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయకుండా ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ అనౌన్స్ చేశారు కదా! దాని గురించి చేద్దాము అని అంటే చేస్తాము. కాకపోతే ఏంటంటే పట్టుదలగా చేయలేమనమాట. అందుకే వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేసి మనం ప్రార్థన అంటే పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా జవాబిస్తాడనమాట. ఇప్పుడు మొత్తం 7 వచ్చేసాయన్నమాట.
ఫస్ట్ది ఏంటంటే నడుమునకు సత్యమని దట్టి కట్టుకోవాలి. సెకండ్ వన్ ఏమో నీతి అని మైవరువు తొడుక్కోవాలి. థర్డ్ వన్ సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సుని జోడు తొడుక్కోవాలి. ఈ ఫోర్త్ వన్ విశ్వాసం అని డాలు పట్టుకోవాలి. ఫిఫ్త్ రక్షణ అని శిరస్త్రాణము. సిక్స్త్ ఏమో దేవుని వాక్యం అని ఆత్మ ఖడ్గము. సెవెంత్ వన్ ఏమో ప్రార్థన వలన. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ మనం చేయాలి కదా! అసలు మనం వీట్లి గురించి ఈ ఎఫెసీ పత్రిక చదువుతున్నప్పుడు అసలు మనం ఎలాంటి దినాల్లో ఉన్నాం? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఈ న్యూస్ ఇవన్నీ చూస్తున్నాము. మనము ఎలాంటి దినంలో ఉన్నామంటే ఇక్కడే ఉంది. ఎఫెసీ 5:15, 16లో ఉంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు ఇప్పుడు దినాలన్నీ చెడ్డగానే ఉన్నాయి. ఇంకా మామూలుగా అంటారు కదా! ఇంకా ముందున్న రోజుల్లో ఇంకెన్ని మనం ఫేస్ చేయాలి, ఇంకా చెడ్డ దినాలే వస్తాయి అని అంటున్నారు. కాబట్టి దినాలు చెడ్డవి కనుక మనం ఏం చేయాలంటే సమయాన్ని మాత్రం పోనీయకూడదు. పోనీయకుండా దాన్ని ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనాలి. అసలు ఈ సమయం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు నేను మొన్న ఒక మెసేజ్ విన్నాననమాట. అందులో మనకి ఆయన 24 అవర్స్ చెప్పాడనమాట. మనకు ఒక రోజుకి 24 గంటలు కదా! 24 గంటలకి 86,400 సెకండ్లు చెక్ అంటే ప్రతిరోజు ఉదయాన్నే దేవుడు ఆ బ్లాంక్ చెక్‌ని మన ముందు పెడుతున్నాడనమాట. నేను ఎట్లాగా అప్లై చేస్తున్నంటే 24 గంటల్లో ఒక 12 గంటలు తీసేసినా, అంటే మనం నిద్రపోవటానికి గానీ, ఇంకా మన పనుల నిమిత్తం గానీ అది తీసేసినా, ఇంకా 12 గంటలు మన ముందుంది. ఆ 12 గంటలని మనం ఎలా యూజ్ చేస్తున్నాం? మనం చేసే ఈ ప్రతి దానికి దేవునికి లెక్క అప్పచెప్పాలి మనం. అందుకే మన సమయాన్ని కూడా ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు 12 గంటలంటే 760 నిమిషాలనమాట. 760 నిమిషాల్లో 43,000 నేను కాలిక్యులేట్ చేస్తే 43,200 సెకండ్స్ వచ్చాయన్నమాట. దేవుడు ప్రతిరోజు ఉదయాన్నే మన ముందుంచాడు. మనం ఎలా యుటిలైజ్ చేస్తున్నాం? ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్‌ని మనం ఎలా యుటిలైజ్ చేస్తున్నాం అనేది మన మీద ఆధారపడిందనమాట. మనం అలా టైం వేస్ట్ చేసేసామనుకోండి, మనం పడుకునేటప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అంటే రియలైజ్ అవుతాం. అయ్యో! ఈరోజంతా టైం వేస్ట్ అయిపోయింది. నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాను, సరిగ్గా బైబిల్ చదువుకోలేకపోయాను అని. కానీ దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. మళ్ళా ఈ రోజు రమ్మంటే రేపు రాదు. మామూలుగా చెప్తారు కదా! లోకంలో ఏదైనా కొనొచ్చు గానీ, సమయాన్ని మాత్రం మనం కొనలేమనమాట. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలనమాట. త్వరగా మన పనులను చక్కబెట్టుకొని, మనం దేవుని సన్నిధిలో గడపాలనమాట. నాకు ఇది రోజు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా! అది గ్రూప్‌లో మెసేజ్ చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తదనమాట. ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతున్నారు అని చెప్పి. ఇప్పుడు ఒక ఇయర్ వాల్యూ ఎవరికి తెలుస్తది అనంటే, ఎగ్జామ్ ఫెయిల్ అయినోళ్ళకి తెలుస్తదంట. ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏదైనా రిజల్ట్ వచ్చిందనుకో, అందులో ఫెయిల్ అయినోళ్ళు, అయ్యో! ఒక ఇయర్ వేస్ట్ అయిపోయిందని ఎంత బాధపడతారు. మళ్ళీ ఆ ఇయర్ రమ్మంటే వస్తదా? అనవసరంగా ఇంకో ఇయర్ ఎక్స్‌ట్రా ఇదవుతుంది గదా! అలాగే ఒక మంత్ వాల్యూ తెలియాలి అంటే ఆహ్, ప్రీ డెలివరీ అవుతారు కదా! అంటే 8థ్ మంత్‌లో అట్లా డెలివరీ అయిపోతారు కదా! 9 మంత్స్ కంప్లీట్ అవ్వకుండా. వాళ్ళనడిగితే ఒక నెల విలువ వాళ్ళు చెప్తారనమాట. అయ్యో! ఇంకొక్క నెల గర్భంలో ఉన్నదనుకో శిశువు బాగా ఎదిగేది కదా! అవయవ నిర్మాణం బాగా సంపూర్తిగా వచ్చేది కదా! అయ్యో! ముందు డెలివరీ అయిపోయింది. కొంచెం చిన్నగా ఉంది అని బాధపడతా ఉంటాం. అప్పుడు మనకు ఒక నెల విలువ మనకి తెలుస్తదనమాట. అలాగే ఇప్పుడు డేస్ విలువ అంటే రోజుల విలువ తెలియాలి అంటే ఆహ్, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఇప్పుడు మేమే మొన్న గృహప్రవేశం పెట్టుకున్నాం కదా! ఇంకా 5 డేస్ 1 వీక్ ఉందనంగా ఎన్నో పనులు ఇంకెన్నో చక్కపెట్టాల్సినయి. అప్పుడు డేస్ విలువ తెలుస్తది. అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కదా! ఇంకా 1 వీక్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే కౌంట్ అన్నమాట పిల్లలకి. అట్లాగా డేస్ విలువ వాళ్ళనడిగితే తెలుస్తదన్నమాట. అంతే కాకుండా ఇప్పుడు అవర్స్ విలువ తెలియాలి అనంటే చెప్పాను కదా ఇందాక ఐసీయూ ముందు అట్లాగా ఉంటే అప్పుడు తెలుస్తదనమాట అవర్స్ విలువ. డాక్టర్స్ చెప్తారు. ఇంకా కొన్ని అవర్సే బతుకుతారండి. ఇంకా అంతకంటే గ్యారంటీ చెప్పలేమన్నాం అనుకో, ఒక్కొక్క గంట ఒక్కొక్క ఇదిగా గడుస్తా ఉంటదంట. అమ్మో! ఈ గంటలో ఏమవుతదో అనే భయము అది ఉంటదనమాట. అప్పుడు మనకి గంటల విలువ తెలుస్తదనమాట. నిమిషాల విలువ తెలియాలంటే ట్రైను, బస్సు మిస్ అయినోళ్ళుంటారు చూడండి. ఒక్క నిమిషంలో ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మాకు ఇక్కడ బెంగుళూరులో ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి, మనం రోడ్డుకి ఇటుపక్క ఉంటాము.
రోడ్డుకి అటువైపు స్టేషన్ ఉందనుకోండి, ట్రైన్ అలా వెళ్ళిపోతుందనుకోండి, అయ్యో! ఒక్క 2 నిమిషాల ముందు, ఒక్క నిమిషం ముందు వచ్చినా ట్రైన్ క్యాచ్ చేసేవాళ్ళం కదా! అనవసరంగా మిస్ అయిపోయాము అని చెప్పి ఎంత బాధపడతామో కదా! అప్పుడు మనకి ఒక నిమిషం విలువ తెలుస్తదనమాట. కాబట్టి మన జీవితంలో మన అంటే ప్రతి దినము ఆహ్, మ ప్రతి నిమిషాన్ని మనం కౌంట్ చేసుకొని దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడనమాట. కాబట్టి మనము అందుకే యోబు చెప్తాడు గదా! భూమి మీదున్న అంటే ఇందాక చెప్పాను కదా! భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదు అంటాడు. అసలు ప్రతీదీ ఛాలెంజింగ్‌గానే అనిపిస్తుందనమాట. ఈ పోరాటాల్లో సరే ఇన్ని ఛాలెంజెస్ మన మీదున్నాయి. ఇవన్నీ చేయాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్తున్నాం కదా! మళ్ళీ అయితే మనకి బైబిల్‌లోని ఆహ్, ఎవరు ఎట్లాగా వారి జీవితాల్లో పోరాటాలొచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు జయించారు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దామనమాట. ఇప్పుడు ఇందాక మన మెయిన్ వర్స్ ఏంటి మనం చదువుకున్నాం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అసలు మన ప్రియులు మనకి ప్రతీదీ మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, ఏంటి అనేది ప్రతీదీ వాక్యంలో రాయించారు గాబట్టి, మనం వాక్యానుసారంగానే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందామనమాట. మనం ఫస్ట్ ఆదికాండంలో చూస్తే 25 అధ్యాయంలో రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు 25, 22 వచనం. ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఆ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. మామూలుగా జనరల్‌గా మనం చేసేదేంటండి ఇప్పుడు గర్భంలోని శిశువులు పెనుగులాడుతున్నప్పుడు తనకి మేబీ అనీజీగా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉందేమో. మనమైతే వెంటనే ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికెళ్తాం. నాకేందో చాలా ఇదిగా ఉంది. కొంచెం స్కానింగ్ చేయండి అని చెప్పి అడుగుతాం. కానీ ఇక్కడ రిబ్కా ఏం చేసింది అలాగైతే నేను బ్రతుకుట ఎందుకు ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. మనం కూడా మన జీవితంలోని ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో గాని, వ్యక్తిగతంగా గాని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెళ్ళవలసింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు అప్పుడు ఆ విషయంలో ఎలా చేయాలి, ఏంటి అనేది మనం ఆయన సన్నిధిలో కనిపెడితే అప్పుడు దేవుడు మనకి సమాధానం ఇస్తాడనమాట. ఇంకొకటి ఇదే ఆదికాండంలోని రాహేలు జీవితంలో రాహేలు ఏం చేసిందో చూద్దామనమాట. 30వ అధ్యాయం ఆహ్, మొదటి 2 వచనాలు చదువుతున్నాను. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చెదననెను. ఆహ్, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నాను అన్నది. అంటే తనకి పిల్లలు పుట్టట్లేదని ఎళ్లి యాకోబుని అడిగింది. నాకు గర్భఫలం ఇవ్వు లేని యెడల ఇంకా చెప్తుందనమాట. నేను చనిపోతాను అని చెప్పి అంటుంది. అంటే భయపడుతుందేమో అనిపించింది నాకు. పిల్లలు చాలామంది అంటే యవ్వనస్తులు మమ్మీ మాకు లోకంలో కలిసిపోయారు. ఇది కావాలి ఇది ఇవ్వకపోతే నేనేదైనా చేసేస్తాను. ఇంకా అలా అంటారు కదా! ఆ! ఇక్కడ చూడండి లేని యెడల నేను చచ్చేదను అని అంటుంది. అప్పుడు యాకోబు చెప్తాడు. దేవుడికి ప్రతిగా నేనున్నాను అని అంటాడు. కానీ దేవుడు అప్పుడు ఇవ్వలేదు కదా! గర్భఫలాన్ని. తన తన దాసిని పంపిస్తది బిల్హాని. అప్పుడు ఇద్దరు పిల్లల్నిస్తారు. కానీ తనకి పుట్టలేదు కదా! ఎప్పుడు దేవుడు రాహేలు గర్భాన్ని తెరిచాడు అంటే 22వ వచనం చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అంటే ఈ ఈ పీరియడ్‌లోనే ఏం చేసిందంటే, ఇట్లా కాదు అని చెప్పి తనకు అర్థమైనట్టుంది. అప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడితే, దేవుడు ఆమె మనవి విని ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడనమాట. అది అంటే మనము ఇది దేవుణ్ణే ఏదైనా సరే మనం దేవుణ్ణి అడిగితే, దేవుడు మన మనవిని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడనమాట. ఇంకా మనకి యుద్ధము అనంగానే జనరల్‌గా మనకి గుర్తొచ్చేదేంటంటే యెహోషువ గ్రంథం. ఇక్కడ ఉంది అది ఇందాక చదివాం కదా! ఆహ్, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలిగాను. నాకు వెంటనే అది యెహోషువ గుర్తొచ్చిందనమాట. యెరికో గోడలు కూలటానికి వాళ్ళు ఏ విధంగా చేశారనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ 6వ అధ్యాయం. 6 అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను. చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను.
మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయిచు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని విన విన వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఒకసారి నేను చెప్పినట్టు గుర్తు మీకు, రాహాబు ఇల్లు రా ఎక్కడుందంటే ఎరికో గోడ మీద ఉంది. గోడ మీద ఒక ఇల్లు ఉంది అని అంటే ఆ గోడ ఎంత వెడల్పుగా ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంత ఎరుకో గోడలు పడిపోవటానికి మామూలుగా ఫిజికల్ గా మనం ఆలోచిస్తే ఇప్పుడంటే ఈ కన్స్ట్రక్షన్ అది చూసామంటే ఈ బుల్డోజర్ ని తీసుకురావటము, ఇంకా ఏదో ఒకటి గోడలు పడగొట్టడానికి అది చేస్తారు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దాని చుట్టూ తిరిగి అదే పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకొని ముందుగా అంటే ఊదమంటున్నాడు. అప్పుడు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అంటే మొన్న కూడా మాకు మెర్సీ ఆంటీ అనుకో వాక్యం చెప్పడం కేకలు వేయటం అంటే ప్రార్థన చేయటం. యాజకులు బూరలు ఊతున్నప్పుడు ప్రజలందరూ ఏం చేయాలంటే కేకలు వేయాలి. కేకలు వేసినప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతది. మనం కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, గోడ ఎంత చాలా స్ట్రాంగ్ గాను చాలా వెడల్పుగా పెద్దగా ఉంది కదా. మన జీవితాల్లో కూడా అలాంటి గడ్డు సమస్యలు చాలా అంటే అది కదిలించలేము. అది చాలా ఇదిగా స్థిరంగా ఉన్న సమస్యలను కూడా మనం కేకలు వేయటం ద్వారా, మనం ప్రార్థన చేయటం ద్వారా ఆ గోడలు కూలటానికి అవకాశం ఉందన్నమాట. కూలుతాయి చూడండి 20వ వచనంలో. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణం ఎక్కి పట్టణంను పట్టుకొనిరి. చూడండి ఎంత అంటే మామూలుగా గోడ పడగొట్టటము అది ఎంత కష్టమైన పనో, కానీ ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా పడిపోయినట్టు అనిపించింది. అంత ఈజీ అంటే ఐ మీన్ వాళ్ళు అంత గట్టిగా ప్రార్థన చేసి అంత ఇదిగా చేయబట్టి అంత గడ్డు లాంటి సమస్యలు మనకి తొలగిపోతాయన్నమాట. మన జీవితాల్లో కూడా మనం చేయాల్సింది ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఎంత ఇదిగా ఉన్నా సరే మనం దేవుని ఎదుట మనం అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు విశ్వాసంతో మనం చదువుతాం కదా సువార్తలోని. అవి ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండని తీసి అక్కడ పారవేయమంటే అవుతది కదా. మనకి సంపూర్ణమైన విశ్వాసంతో మన దేవుని యొద్దకు వచ్చినప్పుడు కొండల్లాంటి సమస్యలను కూడా దేవుడు పెళ్లగించగలడన్నమాట. అంతేకాకుండా గిద్యోను విషయంలో కూడా గిద్యోను ఏ విధంగా యుద్ధం చేశాడు అనేది ఇంతకు ముందు ఒకసారి మీతో వాక్యం పంచుకున్నాను నేను గిద్యోను గురించి. అదొకసారి మళ్ళా గుర్తు చేసుకుందాం అన్నమాట. న్యాయాధిపతులు 7వ అధ్యాయం. అక్కడ మిద్యానీయులు అమాలేకీలు వారందరూ 7వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. మిద్యానీయులను అమాలేకీలను తూర్పు వారిను లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. అంటే అవతల శత్రువు ఎంత ఎక్కువగా ఉన్నారో కదా, కానీ ఇక్కడ దేవుడు 300 మందినే యూజ్ చేసుకుంటాడనమాట. ఇక్కడ మామూలుగా 10,000 మంది అంటే చాలా మంది వస్తారు. దేవుడు వాళ్ళందరితో కాదు అని చెప్పి 300 మందినే చూస్ చేసుకొని 3 గుంపులుగా చేసి ఒక్కొక్క గుంపు ఏమేం చేయాలో అని చెప్పి చెప్తాడనమాట. అక్కడ ఏమని రాసుంటదంటే 18వ వచనం. నేను నాతో ఉన్న వారందరినూ బూరలు ఊదినప్పుడు మీరును దండుపాళెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయం అని కేకలు వేయవలనని చెప్పాను. ఇక్కడ కూడా చూడండి కేకలు వేయవలనని చెప్పాను. అప్పుడు 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తాను తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.
ఇక్కడ ఇక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు మనం చూసాం కదా, ఫిజికల్ గా యుద్ధానికి సంబంధించిన విల్లు, ఖడ్గము, కత్తి ఇవేమి వాడలేదు. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ ఆయుధాలతోటి కొండ, బోర ఇలాంటి వీటితోటి విజయాన్ని సాధించారనమాట. యెహోవా ఖడ్గము యెహోవాకును గిద్యోనుకును విజయం అని కేకలు వేయిచుంటది. ఇక్కడ కూడా అంటే కేకలు అని అంటే ప్రార్థన. వీళ్ళు కూడా ప్రార్థన చేయబట్టి వాళ్ళు అంత లెక్కకు మిడతల వలె ఇసుక రేణువులంతా విస్తారంగా ఉన్న వాళ్ళ శత్రువుల్ని జయించడానికి సహాయం చేశారనమాట. మనకు విస్తారమైన సమస్యలు అది ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తాడు. ఒకసారి మనము యుద్ధం అంటే ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అంటే మన దగ్గరున్న అవి ఏంటి అనేది మనం ఆలోచించుకొని ఇప్పుడు అప్పుడు మనము ఇది ఉంది కాబట్టి ఇది నేను చేయగలను అని అనుకుంటామన్నమాట. కానీ మనము అలా చేయకూడదన్నమాట. దానికి ఉదాహరణగా మనం చూద్దాము. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. ఆస గురించి ఉంటదన్నమాట. నేను ఈ మధ్య ఆస గురించి చదువుతా ఉన్నప్పుడు ఆస దగ్గర చాలా మంది ఉంటారన్నమాట. ఒక్క నిమిషం. ఒకసారి 20 అధ్యాయం కాదు, 14 అధ్యాయం. 14 అధ్యాయంలోని ఆస దగ్గర ఏమేమి ఉన్నాయో ఇక్కడ అబియా కుమారుడనమాట. 2వ వచనంలో ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను, యథార్థంగాను నడుస్తాడనమాట. 8వ వచనంలో చూడండి. ఆ కాలమున డాళ్లను, ఈటెలను పట్టుకొను 3,00,000 మంది యూదా వారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలురై ఉండిరి. అంటే ఆసా దగ్గర మొత్తం 3,00,000 మందేమో యూదా వారు ఉన్నారు. కేడలు ధరించి విల్లు వేయవారు. మళ్ళీ 2,80,000 మంది బెన్యామీనీలు ఉన్నారంట. వీళ్ళందరూ అంటే మొత్తం 5,80,000 మంది పరాక్రమశాలులు ఆసా దగ్గర ఉన్నారనమాట. ఆసా దగ్గర ఉన్నప్పుడు 10వ వచనంలో చూడండి. వారు 9, 10, 11 చదువుతున్నారు. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతన్ని ఎదురుబోయెను. వారు మారేషా నొద్ద జఫాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైన విజయం పొందనీయకుము అని ప్రార్థింపగా. అంటే చూడండి, ఆసా దగ్గరేమో మనం లెక్క పెట్టాం కదా, 5,80,000 మంది పరాక్రమశాలుంటే ఆసా ఏమని అంటున్నాడు? బలము లేని వారికి సహాయం చేయవారు నీకన్నా మాకెవరున్నారు అని చెప్పి. అంటే నాకు దీని ద్వారా అర్థం అయింది ఏంటంటే, మనం జనరల్‌గా మన బలం మీద మనకు ఇదుంది, అదుంది అని దానిపై ఆధారపడతాం. కానీ ఆశా జీవితం ద్వారా నేను నేర్చుకున్నది దాని వైపు చూడకుండా దేవుని మీద ఆధారపడుతున్నమాట. దేవుని ఈ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు? మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరున్నాము. దేన్ని బట్టి ఆ సైన్యాన్ని ఎదిరిస్తున్నారంటే, ఈ పరాక్రమశాలను పట్టుకొని నేను సైన్యాన్ని ఎదిరించట్లేదు. నీ నామాన్ని బట్టి నేను సైన్యాన్ని ఎదిరించుటకు బయలుదేరున్నావు. నీవే మా దేవుడవు. నరమాత్రులు నీ పైన విజయం సాధించరు అని చెప్పి ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేసేటప్పటికి 12వ వచనంలో చూడండి. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. అంటే మనం కూడా మన మన బలహీనత, మనం ఎలాంటి వారమో మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నరమాత్రులు మనపై విజయాన్ని పొందనీయడనమాట. ఇంకా అవతల వాళ్ళు మొత్తినందున వాళ్ళు పారిపోయారనమాట.
ఈ విధంగా మన జీవితంలో మనము మన మన బలం మీద ఆధారపడకుండా దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే యెహోషాపాతు విషయంలో కూడా అట్లాగే జరిగిందనమాట. దినవృత్తాంతంలో 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయనీయుల్లోను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి ఫిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అని ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఆయనంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా. అంటే అవతల వాళ్ళు సైన్యము వీళ్ళ మీదకి వస్తుంది అన్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అన్నంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటించాడనమాట. ఆ చాటించి అక్కడ యెహోషాపాతు ప్రార్థన చాలా బాగుంటదన్నమాట. 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికీ బలము చాలదు. అంటే దేవుణ్ణి గురించి తెలుసనమాట తనకి. తెలిసి అలా ప్రార్థన చేస్తున్నాడనమాట. నీవు బహుబలము గలవాడవు, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికిని బలము చాలదు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడనమాట. ప్రార్థన చేసి ఇంకా అదంతా ప్రార్థన చేస్తా ఉంటాడు. అదంతా చదివితే టైం అవుతుంది. 12వ వచనంలో చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. అంటే యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడనమాట. నువ్వు మాకు తీర్పు తీర్చు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కదా! ఆయన న్యాయాన్ని చేసే దేవుడనమాట. నువ్వు మాకు తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అంటే మా దగ్గర ఉన్న శక్తి చాలదు. కాబట్టి ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మా దిక్కు. ఇంక మనము దేవుడే దిక్కు. దేవుడు తప్పితే ఇంకెవ్వరు ఈ కార్యం చేయలేరు అని చెప్పి హృదయపూర్వకంగా మళ్ళీ ఆ ప్రార్థన చేసినప్పుడు చూడండి 13వ వచనంలో, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అక్కడ ఉపవాస దినం చాటించాడు కదా! మనం ఇందాక చదివాం కదా! జనరల్‌గా మనం ప్రార్థనకి ఏం చేస్తామంటే పిల్లల్ని తీసుకురాం. ఇక్కడ శిశువులు కూడా అంటే శిశువులు అంటే పసిబిడ్డలు. పసిబిడ్డలతో సహా యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నారు అనంటే ఆ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు కదా! శిశువులు, భార్యలు, పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన కూడికలకి అది వెళ్తున్నప్పుడు మన పిల్లల్ని మనం కుటుంబంగా మనం వెళ్లి దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేయాలన్నమాట. అట్లా మనం అందరము కలిసి ఐక్యతగా ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక ఇది వస్తాడన్నమాట. ఎన్నో వచనం అంటే 15వ వచనంలోని ఆహ్ 14వ వచనం యెహజీయేలు ఉంటాడనమాట. అక్కడ యెహోవా ఆత్మ అతని మీదకొస్తే 15వ వచనంలో అతను చెప్తాడనమాట. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అంటే అతను చెప్తున్నాడనమాట. యెహోవా ఆత్మ అతని మీదకొచ్చేటప్పటికి మీరు భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు అని చెప్తాడన్నమాట. మళ్ళీ 17వ వచనంలో చూడండి. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేములారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. ఇప్పుడు వాళ్ళు ఆయన చెప్తున్నారనమాట. మీరు భయపడొద్దు, జడియొద్దు, మీరు కాదు, దేవుడే మీకు సహాయం చేస్తాడు అని చెప్పి చేసినప్పుడు వాళ్ళందరూ సాష్టాంగ పడి ప్రార్థన చేస్తారనమాట. సాష్టాంగ పడ్డ తర్వాత మనకి 21, 22లో వాళ్ళకి ఏ విధంగా విజయం వచ్చిందో ఉందనమాట. 20వ అధ్యాయము దినవృత్తాంతులు 2వ గ్రంథం 21, 22. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయన్ను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును, స్తుతించుటకును మొదలుపెట్టగా,
యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అంటే ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు స్తుతిస్తున్నారనమాట. స్తుతించటానికి అక్కడ వారిని నియమించారన్నమాట. వారు స్తుతించి పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టగానే ఏంటంటే వారందరూ కూడా హతులయ్యారు. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ చదివిన వచనానికి ఇది నాకు బాగా సరిపోయిందనిపించిందన్నమాట. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము ఈ స్తుతి, ఈ ప్రార్థన, ఈ పాటలు అవన్నీ ఏంటంటే అంత శత్రువుల్ని కూడా ఆహ్ హతులయ్యేటట్టు చేసిందనమాట. అందుకే మన జీవితాల్లో కూడా అంటే మనము ఏదైనా ఒక యుద్ధంలో అది పోరాడుతున్నప్పుడు అంటే అప్పుడు దేవుడు మనకి వాక్యం అది దాని గురించి ఏంటి అని ఆయన సన్నిధిలో కనిపెట్టి మనం ఇచ్చేసినప్పుడు దేవుడు మనకి అభయాన్ని ఇస్తాడనమాట. ఈ వాక్యం ద్వారా మాట్లాడడం, ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు గాని మన సహాయం అంటే భయపడొద్దు, జడియొద్దు అని చెప్పి సహాయం చేసినప్పుడు మనం దాన్ని నమ్మి మనం స్తుతించి ఇచ్చేసినప్పుడు దేవుడు మన శత్రువుల్ని హతులుగా చేస్తాడనమాట. ఈ విధంగా ఆహ్, ఆహ్, అంటే ఇంకా మీరు ధ్యానించండి. తర్వాత ఇంకా మిగతా అంటే ఇంకా ఎవరెవరు ఏ విధంగా యుద్ధాలు చేశారు, ఏ విధంగా విజయాన్ని సాధించారు అనేది మనం చదువుతా ఉంటే మనకి చాలా అంటే ఎంకరేజింగ్‌గా ఉంటుందనమాట. కాబట్టి అంటే ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, మన యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు. మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. మనం ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము సాతానుతో పోరాడాలనమాట. మన జీవితంలో ఏది వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, మనం మనుషుల వద్దకు ఎళ్ళకుండా మొదట దేవుని దగ్గరికెళ్ళి ఆయన సన్నిధిలో మన సంగతంతా వివరించి చెప్పినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడనమాట. ఇప్పుడు ఆస జీవితం ద్వారా ఏంటంటే అంతమంది పరాక్రమశాలున్నా వాళ్ళపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని సాధించాడనమాట. యెహోషాపాతు కూడా దేవుని యొద్ద విచారించి ఇది తెలుసుకొని తర్వాత పాటలు పాడి స్తుతించి ఇది చేసేటప్పటికి శత్రువులందరూ హతులయ్యారనమాట. అందుకే అంటే ఇప్పుడు మన మన ముందున్న జీవితంలో ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలీదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం చేయాల్సిందేంటంటే కేకలు వేయడం. అంటే ప్రార్థించటం. ప్రార్థన, స్తుతి, పాటలు వీటి ద్వారానే మనము అవన్నిటిని జయించగలమనమాట. దేవుడు ఆ విధంగా చేయటానికి మనందరికీ సహాయం చేయనుగాక. అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు సిస్టర్. వందనాలండి. చక్కని వాక్యాన్ని అందించిన మన స్వర్ణలత సిస్టర్‌కి